పరకామణి చోరీ కేసులో నోటీసులు అందుకున్న వైఎస్ఆర్సీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. తనకు ఈ కేసుకు భూమికి నక్షత్ర మండలానికి ఉన్నంత వ్యత్యాసం ఉందన్నారు ఆయన. నారా లోకేష్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, వర్ల రామయ్య, పట్టాభిలు తనను ఖచ్చితంగా విచారణ చేయాలని అధికారులపై ఒత్తిడి చేశారని, అది భరించలేకనే అధికారులు తనను పిలిచారన్నారు. తిరుమల శ్రీవారి పరకామణిలో $920 అమెరికన్ చోరీ చేస్తూ పట్టుబడిన పరకామణి ఉద్యోగి రవిపై 2023 ఏప్రిల్ 7న కేసు నమోదైంది. అప్పట్లో టీటీడీ ఏవీఎస్ఓగా పనిచేసిన సతీష్ కుమార్ ఫిర్యాదు మేరకు తిరుమల 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగానే భూమనను సిఐడి అధికారులు విచారణకు పిలిచి ప్రశ్నించారు. ఈ కేసుకు నాకు భూమికి నక్షత్ర మండలానికి ఎంత ఎడముందో అంత దూరం ఉంది. లోకేష్ బాబు ఆదేశించినాడు. ఎటు తిరిగి నన్ను కేసులో ఇరికించాలన్న ఉద్దేశంతో బీఆర్ నాయుడు, వర్ల రామయ్య, భానుప్రకాష్ రెడ్డి, పట్టాభి లాంటి దుష్ట చతుష్టయాలు నన్ను ఖచ్చితంగా విచారణ చేయాలనని విచారణ అధికారులకు విజ్ఞప్తి చేసినారు. కూటమి ప్రభుత్వాన్ని మోసేటువంటి పచ్చ ప్రసార మాధ్యమాల పిచ్చి శునకాలు విషాక్షరాల విరోచనాలతో పత్రికలు, ప్రసార మాధ్యమాలు వాళ్లకు కావలసినటువంటి వాటిల్లో నింపివేసినాయి. ఆ దుర్గంధాన్ని భరించలేని నిబద్ధత కలిగిన పోలీసు అధికారులు నన్ను ఆ ఒత్తిడికి భరించలేక విచారణకు పిలిచినారు.